శ్రీ నిదానంపాటి శ్రీ లక్ష్మీ అమ్మవారి జ్యోతిష్యాలయం. మీ యొక్క ఫోటో చేయి చూసి ఫోను ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. స్త్రీ, పురుష వశీకరణం చేయబడును. మీరు సంప్రదించవలసిన నంబర్ 7569823211. స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం సెప్టెంబర్ 21 కుంభరాశివారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు, శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం. అంతకన్నా ముందు ఈ ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే కనుక ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది. ఈరోజు కుంభరాశివారి ఆర్థిక విషయాలలో ఒక మిశ్రమ ఫలితాన్ని గమనించవచ్చు. ఒకవైపు మీ వ్యాపారంలో అభివృద్ధి మరియు సానుకూల వాతావరణం కారణంగా ఆదాయం పెరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మీరు చేపట్టిన పనులలో విజయం సాధించడం వల్ల ధనలాభం కలుగుతుంది. అయితే మరోవైపు ఖర్చులు కూడా అధికంగా ఉండే అవకాశం ఉంది. గృహ సంబంధిత లేదా వ్యక్తిగత అవసరాల కోసం మీరు ఎక్కువగా ఖర్చు చేయవలసి రావచ్చు. కాబట్టి ఆర్థిక విషయాలలో చాలా జాగ్రత్తగా వ్యవహరించడం ముఖ్యం. డబ్బును అనవసరమైన విషయాల కోసం వృధా చేయకుండా పొదుపుపై దృష్టి పెట్టడం మంచిది. పెట్టుబడుల విషయంలో తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. అనుభవిజ్ఞులైన బంధువులు లేదా ఆర్థిక సలహాదారుల నుండి సలహాలు తీసుకోవడం వలన మీరు నష్టాల బారిన పడకుండా ఉంటారు. దూర ప్రాంతాలకు సంబంధించిన పనుల నుండి ఆశించిన లాభాలు అందుతాయి. మొత్తం మీద ఆదాయం ఉన్నప్పటికీ ఖర్చులను నియంత్రించుకుంటే ఈరోజు ఆర్థికంగా మీకు అనుకూలంగా ఉంటుంది. ఈరోజు కుంభరాశివారి ఆరోగ్యం సాధారణంగా బాగుంటుంది. మీరు మానసికంగా ఉత్సాహంగా చురుకుగా ఉంటారు. పనిలో సానుకూల వాతావరణం మరియు కుటుంబ సభ్యుల మద్దతు మీ మానసిక ప్రశాంతతకు దోహదం చేస్తాయి. అయితే పని ఒత్తిడి మరియు ప్రయాణాల కారణంగా స్వల్పంగా అలసట, నీరసం వంటివి ఎదురయ్యే అవకాశం ఉంది. కాబట్టి మీ ఆరోగ్యం పట్ల అశ్రద్ధ వహించవద్దు. సరైన సమయానికి భోజనం చేయడం, తగినంత విశ్రాంతి తీసుకోవడం చాలా అవసరం. మీ ఆహారంలో పోషకాలు అధికంగా ఉండే పండ్లు, కూరగాయలను చేర్చుకోండి. మిమ్మల్ని మీరు హైడ్రేట్గా ఉంచుకోవడానికి తగినన్ని నీళ్లు తాగండి. మానసిక ప్రశాంతత కోసం చిన్నపాటి ధ్యానం లేదా యోగా చేయడం కూడా మేలు చేస్తుంది. అనవసరమైన ఆందోళనలకు దూరంగా ఉండండి. మీ ప్రవర్తన మర్యాదపూర్వకంగా మరియు ఇనీమైనదిగా ఉండటం వలన అది మీ మానసిక స్థితిపై కూడా సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. మొత్తం మీద చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే ఆరోగ్యపరంగా ఈరోజు మీకు ఎటువంటి పెద్ద సమస్యలు ఉండవు. కుంభరాశి ఉద్యోగస్తులకు ఈరోజు చాలా అనుకూలంగా మరియు ఫలవంతంగా ఉంటుంది. కార్యాలయంలో పని వాతావరణం మీకు సానుకూలంగా ఉంటుంది. మీరు అనుకున్న ప్రణాళికల ప్రకారం పనులను విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. మీ సహోద్యోగులు మరియు ఉన్నతాధికారులతో మీ సంబంధాలు మెరుగుపడతాయి. అవగాహనతో ముందుకు సాగడం వలన సంక్లిష్టమైన పనులను కూడా సులభంగా పరిష్కరించగలుగుతారు. మీ మర్యాదపూర్వకమైన మరియు మృదువైన ప్రవర్తన అందరినీ ఆకట్టుకుంటుంది. ఇది మీకు కార్యాలయంలో మంచి పేరును తెచ్చిపెడుతుంది. ముఖ్యమైన విషయాలలో మీ ఉన్నతాధికారులను కలుసుకుని చర్చించే అవకాశం ఉంది. వారి నుండి మీకు విలువైన సలహాలు, మద్దతు లభిస్తాయి. కొందరికి పని సంబంధిత ప్రయాణాలు చేసే సూచనలు కూడా ఉన్నాయి. ఈ ప్రయాణాలు మీకు లాభదాయకంగా ఉంటాయి. మీ దగ్గరివారి మద్దతుతో మీరు మీ లక్ష్యాలను సులభంగా చేరుకోగలుగుతారు. అనవసరమైన ప్రదర్శనలకు పోకుండా మీ పనిని మీరు నిబద్ధతతో చేసుకుంటూ పోతే ఈరోజు వృత్తిపరంగా మీకు గొప్ప విజయాన్ని అందిస్తుంది. ఈరోజు కుంభరాశి వ్యాపారస్తులకు అభివృద్ధి మరియు విస్తరణకు మంచి సమయం. మీ వ్యాపారంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. మీరు కొత్త వ్యూహాలను అమలు చేయడానికి మరియు మీ వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ఇది సరైన సమయం. దూర ప్రాంతాలకు సంబంధించిన పనుల నుండి లేదా విదేశీ ఒప్పందాలు విజయవంతంగా పూర్తవుతాయి. దీనివల్ల మీకు ఆర్థికంగా మంచి లాభాలు చేకూరుతాయి. ముఖ్యమైన వ్యాపార విషయాలపై చర్చలు జరపడానికి, భాగస్వాములతో సమావేశమవ్వడానికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. అయితే ఏ నిర్ణయం తీసుకున్నా ఓపికతో, సహనంతో వ్యవహరించడం చాలా ముఖ్యం. తొందరపాటు నిర్ణయాలు
మిమ్మల్ని నష్టాల వైపు నడిపించవచ్చు. మీ మాట తీరు మృదువుగా ఉండటం వలన ఖాతాదారులతో మరియు భాగస్వాములతో సంబంధాలు బలపడతాయి. గొప్పగా, ఉదారంగా వ్యవహరించడం మంచిదే, కాని అనవసరమైన పొక్కాలకు పోవడం మానుకోవాలి. ఆర్థిక లావాదేవీల విషయంలో స్పష్టతతో ఉండండి. ఖర్చులు పెరిగే అవకాశం ఉన్నందున బడ్జెట్టుకు అనుగుణంగా ప్రణాళికలు వేసుకోవడం శ్రేయస్కరం. కుంభరాశి విద్యార్థులకు ఈరోజు చాలా అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. మీ గ్రహస్థితి మీకు అనుకూలంగా ఉండటం వల్ల చదువుపై మీ ఏకాగ్రత మరియు గ్రహణశక్తి పెరుగుతుంది. మీరు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతారు. ఇది మీ అధ్యయనాలలో బాగా సహాయపడుతుంది. కష్టమైన సబ్జెక్టులను కూడా ఓపికతో మరియు అవగాహనతో చదవటం వల్ల సులభంగా అర్థం చేసుకోగలుగుతారు. మీ ప్రవర్తన మర్యాదపూర్వకంగా ఉండటం వల్ల మీ ఉపాధ్యాయుల నుండి ప్రశంసలు మరియు మద్దతు పొందుతారు. ముఖ్యమైన విషయాలను లేదా సందేహాలను మీ సీనియర్లు లేదా ఉపాధ్యాయులతో చర్చించడానికి ఇది మంచి సమయం. వారి సలహాలు మీకు ఎంతగానో ఉపయోగపడతాయి. బృంద చర్చలలో గ్రూప్ డిస్కషన్స్లో పాల్గొనటం వల్ల కొత్త విషయాలు నేర్చుకుంటారు మరియు మీ జ్ఞానం మరింత పెరుగుతుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు ఈ సానుకూల సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అనవసరమైన విషయాలపైకి మనసు మళ్లకుండా మీ లక్ష్యంపై దృష్టి పెడితే తప్పకుండా విజయం సాధిస్తారు. ఈరోజు కుంభరాశివారు తీసుకోవలసిన జాగ్రత్తలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. కుంభరాశివారు ఈరోజు కొన్ని విషయాలలో జాగ్రత్తగా ఉండటం అవసరం. ప్రధానంగా ఆర్థిక విషయాలలో చాలా అప్రమత్తంగా ఉండాలి. ఆదాయం బాగున్నప్పటికీ ఖర్చులు కూడా అదే స్థాయిలో ఉండే అవకాశం ఉంది. కాబట్టి అనవసరమైన వాటి కోసం డబ్బును వృధా చెయ్యవద్దు. మీ విజయాలను చూసి గర్వపడటం లేదా ఇతరుల ముందు గొప్పలు చెప్పుకోవటం వంటి ప్రవర్తన చేయవద్దు. ఇలాంటి ప్రవర్తన మీ చుట్టూ ఉన్నవారికి మీపై తప్పుడు అభిప్రాయాన్ని కలిగించవచ్చు. వినయంగా మరియు ఉదారంగా ఉండండి, కాని మీ మంచితనాన్ని ఎవరూ దుర్వినియోగం చేసుకోకుండా చూసుకోండి. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు, ముఖ్యంగా వ్యాపారంలో, తొందరపడవద్దు. ఓపికతో అన్ని కోణాలలో ఆలోచించి మాత్రమే ముందుకు సాగండి. ప్రయాణాలు చేసేటప్పుడు మీ వస్తువుల పట్ల మరియు ఆరోగ్యం పట్ల తగిన శ్రద్ధ వహించండి. పని ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పటికీ విశ్రాంతిని నిర్లక్ష్యం చేయవద్దు, లేకపోతే అది మీ ఆరోగ్యంపై ప్రభావాన్ని చూపుతుంది. ఈ చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మీరు ఈ రోజును మరింత సానుకూలంగా మరియు విజయవంతంగా మార్చుకోగలుగుతారు. కుంభరాశివారికి ఈరోజు కుటుంబ జీవితం చాలా ప్రశాంతంగా మరియు ఆనందంగా ఉంటుంది. మీ కుటుంబ సభ్యులు మరియు బంధువులు మీకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తారు. వారి మద్దతు మీకు మానసిక బలాన్ని ఇస్తుంది మరియు మీరు ఎదుర్కొంటున్న ఏవైనా సమస్యలను అధిగమించడానికి సహాయపడుతుంది. ముఖ్యమైన గృహ సంబంధిత లేదా వృత్తిపరమైన విషయాలలో కుటుంబ పెద్దల నుండి సలహాలు తీసుకోవడం మీకు మేలు చేస్తుంది. వారి అనుభవం మీకు సరైన మార్గాన్ని చూపిస్తుంది. మీ మర్యాదపూర్వకమైన మరియు మృదువైన ప్రవర్తన కుటుంబంలో సామరస్యపూర్ణ వాతావరణాన్ని సృష్టిస్తుంది. మీరు మీ కుటుంబ సభ్యులతో ముఖ్యమైన విషయాలను సులభంగా పంచుకోగలుగుతారు మరియు వారి అభిప్రాయాలకు విలువ ఇస్తారు. కుటుంబంతో కలిసి చర్చలలో పాల్గొనటం లేదా కొంత సమయం గడపటం వల్ల మీ మధ్య బంధం మరింత బలపడుతుంది. మీ స్నేహితుల నుండి లభించే మద్దతు మీకు గొప్ప ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. మొత్తం మీద కుటుంబ సంబంధాల పరంగా ఇది ఒక అద్భుతమైన రోజు. ఈరోజు కుంభరాశివారికి జీవిత భాగస్వామితో ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. కుంభరాశివారికి ఈరోజు వారి జీవిత భాగస్వామితో సంబంధాలు చాలా మధురంగా మరియు అవగాహనతో కూడి ఉంటాయి. మీ ఇద్దరి మధ్య అన్యోన్యత పెరుగుతుంది. మీ ప్రవర్తనలో కనిపించే మర్యాద మరియు మాధుర్యం మీ భాగస్వామిని ఎంతగానో ఆకట్టుకుంటుంది. మీరు ఒకరి అభిప్రాయాలను ఒకరు గౌరవించుకుంటారు మరియు ముఖ్యమైన నిర్ణయాలు కలిసి తీసుకుంటారు. పనికి సంబంధించిన విషయాలలో కూడా మీ భాగస్వామి నుండి మీకు విలువైన సలహాలు, మద్దతు లభించవచ్చు. మీ స్నేహితుల మద్దతు మీకు లభిస్తున్నన్న విషయంలో మీ జీవిత భాగస్వామిదే ప్రథమ స్థానం. ఏవైనా పాత అపార్థాలు ఉంటే వాటిని చర్చల ద్వారా పరిష్కరించుకోవడానికి ఇది అనువైన సమయం. మీరు మీ మనసులోని భావాలను, ముఖ్యమైన విషయాలను ఎలాంటి సంకోచం లేకుండా మీ భాగస్వామితో పంచుకోగలుగుతారు. ఇది
మీ బంధాన్ని మరింత బలపరుస్తుంది. సాయంత్రం వేళలో కలిసి బయటకు వెళ్లడం లేదా ఏకాంతంగా సమయం గడపటం వల్ల మీ మధ్య ప్రేమ మరింత పెరుగుతుంది. కుంభరాశివారి ప్రేమ జీవితానికి ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది. మీరు ఇప్పటికే ప్రేమలో ఉన్నట్లయితే మీ భాగస్వామితో మీ సంబంధం మరింత బలపడుతుంది. మీ ఇద్దరి మధ్య అవగాహన మరియు సాన్నిహిత్యం పెరుగుతాయి. మీ మృదువైన మరియు ప్రేమపూర్వకమైన మాటలు మీ భాగస్వామి హృదయాన్ని గెలుచుకుంటాయి. మీరు ఇద్దరూ కలిసి భవిష్యత్తు ప్రణాళికల గురించి చర్చించుకోవచ్చు. ముఖ్యమైన విషయాలను ఒకరితో ఒకరు పంచుకోవటం వల్ల మీ మధ్య నమ్మకం పెరుగుతుంది. ఒంటరిగా ఉన్న కుంభరాశివారికి ఈరోజు కొత్త సంబంధాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. మీ ఆకర్షణీయమైన ప్రవర్తన మరియు మర్యాదపూర్వకమైన మాటతీరు ఇతరులను సులభంగా ఆకట్టుకుంటాయి. మీరు కలిసే కొత్త వ్యక్తులలో ఒకరి పట్ల ప్రత్యేకమైన ఆకర్షణ కలగవచ్చు. అయితే ఏ విషయంలోనూ తొందరపడకుండా ఎదుటివారిని పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాతే ముందుకు సాగండి.